హ్యాండ్లింగ్ సక్సెస్ బికమ్స్ టఫర్ దెన్ హ్యాండ్లింగ్ ఫెయిల్యూర్ సమ్టైమ్స్. ఎప్పుడు కూడా స్టే హంబుల్ ఎట్ ఆల్ టైమ్స్. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళని చూడండి, టాటాస్ కానివ్వండి, బిర్లాస్ కానివ్వండి, యాజిమ్ ప్రేమ్జీ లాంటి గొప్పవారు కానివ్వండి, వాళ్ళు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటారన్నమాటగా. ఆ ప్రకారంగా అందరం కూడా ఉండాలి. ఆ తర్వాత టెంపరరీ, రిమెంబర్ సక్సెస్ ఈజ్ టెంపరరీ. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో నమ్మకం లేదు. ఇవాళ ఉన్న పవర్ రేపు ఉంటుందో లేదో నమ్మకం లేదు. ఒక కాలు ముందు ఉందనుకోండి, ముందు కాలు వెనక కాలం చూసి నవ్వద్దు. ఎందుకంటే ఈ పొజిషన్స్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ సక్సెస్ ఈజ్ టెంపరరీ. అలాగే నెవర్ లూజ్ యువర్ ఇన్నర్ బ్యాలెన్స్. ఏదైతే ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయో వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుబడి ఉండండి, ఎంత సక్సెస్ వచ్చినా సరే. ఆ తర్వాత కీప్ ఫైర్ విత్ ఇన్ అలైవ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడా మనలో ఉన్న ఫైర్ అన్నది చల్లారకూడదు. ఒలింపిక్ జ్యోతి కదా, స్టార్టింగ్ రోజు నుంచి చివరి రోజు వరకు వెలుగుతూనే ఉంటుంది. ఎంత వర్షం పడినా, ఎంత తుఫాన్ వచ్చినా. ఆ ప్రకారంగా మనలో ఉన్న ఆ ఉత్సాహం అన్నది ఎప్పుడు కూడా పోడగొట్టుకోవడానికి వీల్లేదు. ఆ ఫైర్ అన్నది నిరంతరంగా ఉండాలి, నేర్చుకోవాలి, కొత్త కొత్త విషయాలు ముందుకు పోతూ ఉండాలి. యూ షుడ్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు అదర్ పీపుల్. ఆ తర్వాత లిఫ్ట్ అదర్స్ వెన్ యు ఆర్ ఎంజాయింగ్ సక్సెస్. మీరు ఒక్కళ్ళే కాదండి, ఉబుంటు లా అంటారు కదా, నాతో పాటు నలుగురు, అంతే సక్సెస్ అవ్వాల్సిందే. మనం ఎట్లుంటామంటే నేను మునిగితే 10 మందిని ముంచుతాను, నేను సక్సెస్ అయితే ఒక్కనే సక్సెస్ అవ్వాలి అన్న కోరిక చాలామందిలో ఉంటుంది. అది తప్పు. లెట్ us రైజ్. ఉంటారు కదా ఎవరైతే డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళని మనము లిఫ్టప్ చేయాలి జీవితంలో. దట్ ఈస్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఆ తర్వాత ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఓకే, సక్సెస్ వచ్చింది కదా అనేసి ఇంకా నేను ఏం చేసినా కూడా నడుస్తుంది అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, సడన్గా ఏదన్నా అనుకోరాని సంఘటన జరిగితే చెతగలబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అజిమ్ ప్రేమ్జీ గారు ఒక మాట అంటారు, ఏ రియల్ పర్సన్, ఏ వైస్ పర్సన్ ఈజ్ ద వన్ ఈవెన్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ విత్ ద సిస్టమ్ who thinks about the change is a wise person అని. కాబట్టి always be humble, stay humble and enjoy your success. God bless.